ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ తిక్క కుదిరింది. దేవగిరి పొలిమేరలో ఒక పెద్ద అడవి ఉండేది. అందులో రకరకాల జంతువులతో పాటుగా కపిల అనే కోతి కూడా ఉండేది. దానికి కంటిచూపు కాస్త మందగించడంతో అక్కడ వైద్యం చేసే ఏనుగు దగ్గరకు వెళ్ళింది. కొన్ని పరీక్షలు చేసి ప్రతిరోజు క్యారెట్, బీట్రూట్ తినమని చెప్పిందా ఏనుగు. దాంతో కపిల కొన్ని క్యారెట్లు, బీట్రూట్లు తీసుకెళ్లి ఓ చెట్టు తొర్రలో దాచుకుంది. రోజుకు ఒకటి తింటూ ఉంది. ఒకరోజు చెట్టు తొర్రలో కపిల పెట్టిన ఆహారం కనిపించలేదు. అటువైపు వచ్చిన ప్రతి జంతువును అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఒక ఎలుగుబంటి మాత్రం చెట్టు తినడం నేను చూశాను అంది. దాని మాటలు నమ్మిన కపిల ఏనుగును కలిసి, చెట్టు కూడా నాలాంటి జబ్బుతో బాధపడుతోంది. నేను దాచుకున్న ఆహారాన్ని అదే తినేస్తోంది. దానికి మంచి మందుంటే ఇవ్వండి అంది. చెట్టు తినేసిందని నీకెలా తెలుసు? అడిగింది ఏనుగు. ఎలుగు చెప్పింది అని బదులిచ్చింది కపిల. అయితే ఈ మందు ఉండలు తీసుకెళ్ళి ఆహారం పెట్టిన చోటే పెట్టు. దాని జబ్బు నయం అవుతుంది అంది ఏనుగు. చెప్పినట్లుగానే చేసింది కపిల. తెల్లారి ఆహారం కోసం వెళ్ళొచ్చిన కపిలకు మందు ఉండలు కనిపించలేదు. ఏనుగుకు కృతజ్ఞతలు చెప్పడానికి బయలుదేరింది. అప్పటికే ఎలుగుబంటి ఏనుగు ముందు దీనంగా కూర్చుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేయనంటేనే నువ్వు మామూలుగా అయ్యేలా చేస్తాను అని అంటున్నా ఏనుగు మాటలు కపిల చెవిలో పడ్డాయి. ఇంతకీ ఎలుగుకు ఏమైంది అంటూ గబగబా వచ్చింది కపిల. చెట్టు తొర్రలో నువ్వు దాచుకున్న ఆహారం ఎలా మాయమవుతుందో తెలుసుకుందామని తుమ్మచెట్టు జిగురు ఉండలు మందుగా నీకు ఇచ్చాను. దాంతో ఈ ఎలుగే నీ ఆహారం కాజేస్తోందని రుజువైంది. నేను ఇచ్చిన మందు కూడా ఆహారమనుకుని తినేసింది. నోరు అతుక్కుపోయింది అని చెప్పింది ఏనుగు. ఇక ఎలుగు సైగలతో క్షమాపణలు కోరింది. అప్పుడు వైద్యం చేసి దాన్ని మామూలుగా మార్చేసింది ఏనుగు.